నమస్తే అండి. ఈరోజు స్టోరీ అల్లుడు గారు రాసిన వారు జి సుశీలారావు గారండి. కథలోకి వెళ్ళిపోదామా? ఏమండోయ్, అల్లుడు గారి దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా చూడండి అంటూ సెల్ ఫోన్ అని భర్త రాఘవయ్య గారికి ఇచ్చింది. దాన్ని అందుకుని ఆన్ చేసి, హలో బాబు, బాగున్నారా? పిల్లలు బాగున్నారా అని అడిగాడు. అవతల నుంచి రాహుల్, మేము బాగున్నాం మామయ్య గారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. మేమందరూ క్షేమంగానే ఉన్నాం అని సమాధానం ఇచ్చారు రాఘవయ్య గారు. ఏం లేదు మావయ్య, నేను వచ్చే శనివారం ఢిల్లీకి క్యాంపుకి వెళ్ళవలసి వస్తుంది. పిల్లలకి ఎగ్జామ్స్, అందుకని కాస్త వీలు చూసుకుని ఒక 10 రోజులు మీరు అత్తయ్య గారు హైదరాబాదు రావటానికి కుదురుతుందేమోనని ఫోన్ చేశాను అన్నాడు. రాఘవయ్య గారు అల్లుడి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే, అలాగ బాబు, తప్పనిసరిగా వస్తాం అని చెప్పాడు. సరే మావయ్య, నేను ట్రైన్కి రిజర్వేషన్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నారేంటి అల్లుడు గారు, పిల్లలు బాగున్నారు కదా? కుతూహలంగా అడిగింది జానకమ్మ. అంతా బాగానే ఉన్నారు. అల్లుడు గారు ఢిల్లీకి ఆఫీసు పని మీద క్యాంపుకి వెళుతున్నారట. పిల్లల దగ్గర ఒక 10 రోజులు ఉండటానికి మనల్ని రమ్మంటున్నారు. నేను సరే అన్నారు. అయ్యో పాపం, అల్లుడు గారికి అంత ఇబ్బంది పడుతూ అడగాల? అల్లుడి తరపున తల్లిదండ్రులు కూడా లేరు సమయానికి ఆదుకోవడానికి. అన్నీ మనమే కదా చూడవలసింది. దేవుళ్ళ లాంటి అల్లుడిని, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి నా పెద్ద కూతురు సరోజను తలుచుకుని గతం గుర్తుకొచ్చి తనకు తెలవకుండానే కన్నీళ్ళు వరదలా తన్నుకొచ్చాయి. దేవుడు తమకు రత్నాలాంటి 3 ఆడపిల్లలను ఇచ్చాడు. పిల్లలు ఏనాడు తమకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండానే చదువు సంధ్యల్లో ముందుండేవారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వారి స్వశక్తితో కష్టపడి చదువుకున్నారు. అనుకోకుండా సరోజకి రాహుల్ సంబంధం కుదరటం, పెళ్ళవటం, సరోజకు పెళ్ళైన ఏడాదికే రమ్యకు కూడా సంబంధం ఖాయమవటం, చాలా వ్యయప్రయాసలు పడి ఇల్లు తనఖా పెట్టి అప్పు చేసి ఉన్నంతలోనే రాఘవయ్య గారు 2 ఆడపిల్లలని పెళ్లి బాధ్యత నిర్వర్తించేసుకున్నారు. రాహుల్, సరోజ 2 మగపిల్లలతో హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటున్నారు అని అనుకుంటున్న సమయంలోనే విధి వికటించి యాక్సిడెంట్ రూపంలో సరోజని మృత్యు వెంటాడింది. అది తన కళ్ళ ముందరే జరిగిన ఘోరం. పోయిన ఏడాది పండగకని సరోజ పిల్లలు మాత్రమే వచ్చారు. అల్లుడికి సెలవు దొరక్క రాలేదు. షాపింగ్ కని ఆటోలో వెళ్తుంటే ప్రమాదవశాత్తు వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటో తిరగబడి సరోజ ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన గాయాలతో బతికి బయటపడింది. ఎన్నోసార్లు అనుకుంది, తన ప్రాణం పోయి కూతురు బతికితే ఎంత బాగుండేది అని. సరోజ చనిపోయిన ఏడాది దాటింది. అప్పటి నుంచి అల్లుడు 2 పిల్లల్ని కంటికి రెప్పలా తల్లి లేని లోటు తెలియకుండానే పెంచుకుంటున్నాడు. మంచి మనసున్న అల్లుడు వేరే పెళ్లి ఆలోచన అనేది లేకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు. రాహుల్కి 3 అక్కలు ఉన్నారు. వాళ్ళు తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ, డబ్బున్న వాళ్ళు కట్న కానుకలు లక్షల కొద్దీ ఇస్తామంటున్నారని చెప్తున్నా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా పిల్లల్ని అంటిపెట్టుకునే ఉంటున్నాడు. అల్లుడు మంచితనాన్ని తలుచుకుంటూ స్టవ్ మీద టీ పెడతానికి పాలు పెట్టి కళ్ళంట గుబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది ఆ తల్లి. రాఘవయ్య, జానకమ్మ పిల్లల్ని చూసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. అమ్మమ్మ, తాతయ్య వచ్చిన సంబరంతో పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు సంతోషంగా ఉండటం చూసి రాహుల్ ధైర్యంగా క్యాంపుకు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఉదయాన్నే పిల్లలు లేపి బ్రష్ చేయించి, స్నానం చేయించి, బట్టలు వేసి, టిఫిన్ రెడీ చేసి తినిపించి, పాలు తాగించి, లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేసరికి స్కూల్ బస్సు రావడంతో పిల్లల్ని పంపించింది. జానకమ్మ ఇంటిని సర్దిపెట్టి వచ్చి రాఘవయ్య గారితో మాటలు కలిపింది. అల్లుడు గారిని చూస్తే చాలా బాధగా ఉందండి. ఆడదిక్కు లేకుండా పిల్లల్ని ఇంటిని చూసుకోవటం మాటలా? నాకే ఎంతో కష్టం అనిపించింది అంది. అవును జానకి, పాపం ఇంత చిన్న వయసులో భార్య లేకపోవటం, ఇటు పిల్లల పని అటు ఆఫీస్ పని చేసుకోవడం చాలా కష్టమైన పనే. అయినా ఏం చేస్తాం, విధి మన పిల్లలతో ఆడుకుంటుంది. పెద్దది సరోజ అర్ధాయుష్తో మనకు దూరం అయింది. అది మరిచిపోకముందే పెళ్ళైన 5 ఏళ్ళకి రెండో పిల్ల రమ్య జీవితం మూడుబారిపోయింది. 2 ఆడపిల్లలను పెళ్లి చేసేసి మన బాధ్యత నిర్వర్తించేసాం అనుకున్నాం.
కానీ మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది. లేకపోతే పెళ్ళైన 5 ఏళ్లకే చిన్నల్లుడు గుండెపోటుతో పోవటం, తల్లి పిల్ల మన పంచన చేరటం. ఏమిటో ఈ కష్టాలు భరించడానికే మనం ఇంకా బతికి ఉన్నామా అనిపిస్తుంది అని బాధగా విచారంగా అన్నాడు రాఘవయ్య. జానకమ్మ దుఃఖాన్ని గుండెలోనే అడిగిపెట్టుకుని, జరిగిన దానికి మనం బాధపడటం తప్ప ఏమి చేయగలం చెప్పండి. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని ఓదార్చుతూ, రమ్యకు ఏం పర్వాలేదులేండి, మనం ఉన్నాం కదా ఏ లోటు రాకుండా చూసుకోవడానికి. కానీ పాప అల్లుడు గారిని పిల్లల్ని చూస్తేనే బాధగా అనిపిస్తుంది అంది. అవును మరి, రెండో పెళ్లి చేసుకోమంటే అల్లుడు ససేమిరా అంటున్నాడు. అల్లుడి గారి ఆలోచన కూడా సరే అయితే కదండి. వచ్చేది పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు కదా. సరే, ఆ మాటకేం కానీ ఎలాగోలా చిన్నదాని పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుందండి. అవునులే, కానీ అప్పుడే దానికి తొందరే ఉందే అన్నాడు. భలేవారే, మీరు చూస్తే రిటైర్ అయిపోయారు. అప్పో సప్పో చేసి దాన్ని ఒక చేతిలో పెట్టేస్తే అయిపోతుంది. అయినా దాని గురించి ఏం బెంగలేదు. బాగా చదువుకుంది, పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. కష్టపడితే మంచివాడి చేతిలో పెట్టేస్తే మన గుండెల మీద భారం దిగిపోతుందిలేండి. ఈ రోజుల్లో మంచివాడో చెడ్డవాడో ఎలా తెలుస్తుంది? మొన్నటికి మొన్న ఒక సంబంధం చూస్తే ఏమైంది? నాకు తెలిసిన స్నేహితుడు చెప్పబట్టి వాడికి ఇదివరకే 2 పెళ్ళిళ్ళు అయ్యి విడాకులు తీసుకున్నాడని, అందుకే కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారని, పైగా చెడు అలవాట్లు కూడా ఉన్నాయని, సరైన ఉద్యోగం కూడా లేదని తెలిసింది. లేకపోతే బంగారం లాంటి స్వప్న బతుకు నాశనం చేసేవాళ్ళం అన్నాడు. అవునండి, నిజమే. దేవుడు దయ వలన ఆ గండం నుంచి తప్పించుకున్నాం. లేకపోతే ఆ ఊబిలో పడిపోయేవాళ్ళం అని ఏదో ఆలోచన వచ్చింది దానిలాగా. ఏమండి, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది. మంచివాడు, మంచి ఉద్యోగం చేస్తున్న మన అల్లుడి కన్నా గొప్పవాడుని మన స్వప్నకి ఎన్ని లక్షలు పెట్టినా తేలేం. పైగా పిల్లలు కూడా మన స్వప్న బాగా చూసుకుంటుంది, అది కూడా సుఖపడుతుంది అంది. రాఘవయ్య కూడా ఆ ఆలోచన మంచిగానే అనిపించింది. నీ ఆలోచన బాగానే ఉంది, అమ్మాయి ఇష్టపడుతుందో లేదో అన్నాడు అనుమానంగా. భలేవారే మీరు, మన పిల్లల సంగతి మీకు తెలియదా? మనం ఎలా చెప్తే అలా వింటారు. అల్లుడు గారు వచ్చాక ఆయన నిర్ణయం ఏంటో తెలుసుకుందాం అంది. రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. జానకి చెప్పింది నిజమే. చిన్న గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. తన తాహతకు మించి 2 ఆడపిల్లలు పెళ్లి చేశాడు. ఇంకా అప్పులు తీరనే లేదు. ఇప్పుడు స్వప్న పెళ్ళి అంటే కొద్దో గొప్పో డబ్బు అవసరం. లక్షలు లేనిదే ఎవ్వరూ ముందుకు రావడం లేదు. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, కష్టాలు, బాధలతో తామిద్దరూ అనారోగ్యంతో క్షీణించిపోయారు. ఇలాంటి కష్టకాలంలో అన్నీ తెలిసిన అల్లుడి గారికి స్వప్ననిచ్చి పెళ్లి చేయటం తప్పులేదనిపించింది. స్వప్న కన్నా కాస్త పెద్దవాడైనా మంచివాడు కాబట్టి పిల్ల సుఖపడుతుంది అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు రాహుల్ వచ్చాడు. టిఫిన్లు, టీ అయిన తర్వాత రాహుల్ పెద్దక్క దగ్గర నుంచి ఫోన్ రావటం, అవతల నుంచి ఫోన్లో గట్టిగా మాటలు వినిపించడం. రాహుల్ విసుగ్గా, అక్క, దయచేసి నాకు సంబంధాలు చూడటం మానేయండి. వచ్చేవాడు నాకు భారీగా ఉండగలరేమో కానీ నా పిల్లలకి తల్లి కాలేరు. నన్ను ఇలా ఉండనివ్వండి అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేయటం. అంతా చూస్తున్న రాఘవయ్య నెమ్మదిగా, అల్లుడు గారు, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. రాహుల్ వచ్చి సోఫాలో కూర్చుని, చెప్పండి మావయ్య అన్నాడు. ఏం లేదు బాబు, ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు. మళ్ళీ పెళ్లి చూసుకో బాబు. తల్లి లేని లోటు చిన్నపిల్లలు బాగా తెలుస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చూసుకో బాబు. పోనీ బయట సంబంధం నీకు ఇష్టం లేకపోతే మా చిన్నమ్మాయి స్వప్న గురించి నీకు తెలుసు కదా, అది కూడా అన్ని పనులు చేస్తుంది. అక్క పిల్లల్ని సొంత పిల్లలాగా చూసుకుంటుంది. దాన్ని చేసుకో బాబు, మా బాధ్యత కూడా తీరుతుంది అన్నాడు. రాహుల్ చిన్నగా నవ్వుతూ, భలేవరే మావయ్య, స్వప్న నాకన్నా 10 ఏళ్ళు చిన్నది, పైగా బాగా చదువుకుంది. పెళ్ళయి పిల్లలున్న దాన్ని నాకు ఇచ్చి స్వప్న జీవితం ఎందుకు పాడు చేస్తారు అన్నాడు. అదేం లేదు బాబు, నీలాంటి మంచి వ్యక్తిని కాదంటాను మేము తేలేం బాబు. ఆ స్తోమత కూడా మాకు లేదు. అందుకనే దయచేసి నా మాట కాదనుకు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. భలేవారే మావయ్య, మీరు దయచేసి ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి అని నిర్మోహటంగా చెప్పాడు.
రాఘవయ్య గారు జానకమ్మ చేసేది లేక బాధగా ఇంటికి వెళ్ళిపోయారు. పండక్కి అల్లుడు పిల్లలు హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారని జానకమ్మతో చెప్పాడు రాఘవయ్య. జానకమ్మ ఎక్కడ లేని ఆనందంతో మనసు నిండిపోయింది. అల్లుడు గారు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా స్వప్నతో పెళ్లికి ఒప్పించాలని గట్టి పట్టుదలతో నిర్ణయం తీసుకుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. పిల్లలు అల్లుడుగా రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. పిల్లలతో కలిసి చిన్నపిల్లలా ఆడుతున్న స్వప్నను నవ్వుతూ చూశాడు రాహుల్. పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని దాని జీవితానికి ఒక దారి చూపించండి బాబు అంది జానకమ్మ. అత్తయ్య, మీరు కాసేపు ఈ పెళ్లి విషయం మాట్లాడకండి అంటుండగానే కారులో నలుగురు కొత్త వ్యక్తులు దిగారు. చూడటానికి బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. రాఘవయ్య, జానకమ్మ ఆశ్చర్యంగా ఎవరన్నట్టు రాహుల్ వంక చూశారు. వచ్చిన కొత్త వ్యక్తుల్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి, మావయ్య అభిరామ్ అని నా ఫ్రెండు, నాతో పాటు పనిచేస్తున్నాడు, నాకన్నా మంచి జీతం సంపాదిస్తున్నాడు. వీళ్ళు అభిరాము తల్లిదండ్రులు అని వాళ్ళకి పరిచయం చేసి, మన స్వప్నకు సంబంధం మాట్లాడాను, ఫోటో చూపించాను. వాళ్ళకి స్వప్న నచ్చింది. స్వప్న కూడా నచ్చితే ఇక పెళ్లి చేయటమే ఆలస్యం అని చెప్పేసరికి ఇద్దరు నిర్ఘాంతపోయారు. అందరూ కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. కానీ కట్నం లేకుండా అమ్మాయిని చేసుకుంటానన్నారు. ముహూర్తాలు పెట్టుకుంటామని, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని, ఒక్కగానొక్క కొడుకు, వచ్చే కోడలే తమకు కూతురులా చూసుకోవాలని చెప్పి తాంబూరాలు మార్చుకుని వెళ్ళిపోయారు. అంతా కలలా జరిగిపోయిందని చూసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు రాఘవయ్య, జానకమ్మలు. ఏమిటి బాబు ఇదంతా అన్నట్టు చూశారు. మావయ్య, స్వప్న చిన్నపిల్ల, తనకు తగ్గవాడు అభిరామ్ చాలా మంచివాడు, పేరెంట్స్ కూడా చాలా మంచివాడని నేను గ్యారంటీ ఇస్తాను అనే నమ్మకంతో చెప్పాడు. రాఘవయ్య ఆలోచనలో పడినట్టు ఇంత మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించాలో లేక మీలాంటి మంచివాడిని పిల్లలని స్వప్న దూరం అవుతుందని బాధపడాలో తెలవడం లేదు. తల్లి లేని పిల్లల గురించి మాకు బాధగా ఉంది బాబు అన్నాడు. సరే మావయ్య, మీరంతగా మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మన రమ్యకు ఇష్టమైతే నా పిల్లలకి తల్లిగా ఉంటుందేమో అడిగి తెలుసుకోండి అనేసరికి ఇద్దరి ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి. మూడు బారిపోయిందనుకున్న అసలు రమ్య గురించి, ఆ పిల్ల జీవితం గురించి ఆలోచింపలేదు. కానీ పెద్ద మనసు చేసుకుని రమ్యకు కొత్త జీవితాన్ని ఇస్తామంటున్న అల్లుణ్ణి కృతజ్ఞతా భావంతో చూసింది జానకమ్మ. కిచెన్లో పనిలో ఉన్న రమ్యను స్వప్న వెళ్ళి అడుగుతుంటే, అమ్మా నాన్నలు ఇష్టం అని చిన్నగా నవ్వుతున్న రమ్యను చూడగానే ఆ తల్లిదండ్రులకి ఆనందంతో గుండె నిండిపోయింది. విధి వక్రించి తమ జీవితాలతో ఆడుకుంటున్న ఆ దేవుడే అల్లుడు రూపంలో వచ్చి సొంత కొడుకులా తమ కష్టాలు బాధలు తీర్చాడనుకుంటూ కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో అల్లుడిని చూశారండి. కథ సమాప్తమైపోయిందండి. స్టోరీ చాలా బాగుందండి. చక్కటి సంస్కారంతో అతను అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. ఒక చిన్న కథ చదువుతున్నాను, విని ఆనందించండి. నాన్నా, నువ్వు కొనే ప్రతి వస్తువు నానమ్మ కోసమేనా? కొత్త వేసిన అమ్మ గదిలో బిగించమంటూ నేను పని వాళ్ళతో చెబుతుంటే విన్న మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతను బాహాటంగా ప్రదర్శించేసి విసురుగా వెళ్ళిపోయాడు. కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో నుండి హాల్లోకి వచ్చిన కోమలితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడు చూడు అన్నాను నేను కోపంగా. వాడు అన్న దాంట్లో నిజం ఉంది కదండి. 6 నెలల క్రితమే కదా ప్లాస్మా టీవీ కొంటున్నారని చెప్పంగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చు కదని వాడు ఆశపడ్డాడు. తీరా చూస్తే మా అమ్మకు సత్వరం ఉంది, పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్ళి అత్తయ్య గారి గదిలో పెట్టించారు. ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి? ఓ పక్కన కొడుకును సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసనంతా వెల్లడించింది మా ఆవిడ. నా చిన్నతనాన్నే నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసాలు కోర్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈ మాత్రమైన సౌకర్యాలు కల్పించడం కొడుకుగా నా విధి. అది మాత్రమే కాదు కోమలి, అమ్మ గదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకి గది దాటి బయటకు వచ్చే అవసరం ఉండదు. దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది, నీకు వెసులుబాటుగా ఉంటుంది. చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిర్రుబిర్రులు ఆడుతూ కంప్లైంట్ చేసేదాన్ని నువ్వే కదా, కాదంటావా? ఆ మాట నిజమేనండి. అత్తయ్య గారు హాల్లోకి వచ్చిన ప్రతి విషయాన్ని ఆరా తీస్తుంటే
నాకు మహా చిరెత్తుకొచ్చేస్తుంది. పోనీ ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును. కానీ అక్కడే సోఫాలో కూర్చుని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాధాగానే పెట్టుకుంటారు. ఇంకా మన రిషిగాడి కనిపించడం ఆలస్యం. వాడి చెవిలో జోరీలాగా దూరి ఏవో నీతి బోధలు చేస్తూనే ఉంటారు. అవన్నీ వాడికి నచ్చవు. ఎలాగైనా పెద్ద ఆవిడ అనేదవిడికి నా అనలేక నా మీద ఎగురుతాడు. ఈ గోలంతా పడే కంటే మీరు అన్నట్టుగా ఆవిడ గదిలోనే అన్ని ఏర్పాటు చేయటమే ఉత్తమం. అయినా మీ చేదస్తమే కానీ అత్తయ్య గారి కోసం మీరు ఇన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసరంతైనా సంతృప్తి కనిపించదు. ఆవిడ నోటి నుంచి మీ గురించి ఒక చిన్న పొగడత కూడా వినిపించదు. పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎప్పుడు మూతి బుగ్గించుకుని కూర్చుంటారు. తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి. అమ్మ గురించి చివరిలో తనన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన వాటిని నేను అంతగా పట్టించుకోలేదు. అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేసి మలయమారుతంలో వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ, అమ్మా ఏసీ బాగా పనిచేస్తుంది కదా అన్న నా మాటలకు అవునన్నట్లుగా కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములు నేను ఆశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలి చెప్పిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది. ఆ తర్వాత మాట్లాడేందుకు ఏమీ లేదన్నట్లుగా నిర్లిప్తంగా టేబుల్ పైన భగవద్గీతని అందుకుంటున్న అమ్మతో సంభాషణను పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుంచి బయటకు వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను. నేను హాల్లోకి రావడం చూసి కోమలి, ఏమండి, మన ఇంటికి కొత్త ఏసీ వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేశాను తినండి అంటూ చేతికి ఇవ్వగా అందుకుని తినబోతూ అమ్మకిచ్చావా కోమలి అని అడిగాడు. ఆఫీసు ఆవిడికి పెట్టకపోతే మీరు ఊరుకుంటారా మహానుభావ? ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకు ఇస్తున్నాను లేండి కాస్త కినుకుగా అంది కోమలి. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. అప్పుడప్పుడు కోమలి నా పైన అమ్మ పైన చెబుతుంది. అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానివ్వదు. అందుకే తన పైన అమితమైన ప్రేమ పొంగుకు రాగా శిల్పారాపం చూడాలని ఏనాటి నుంచో అడుగుతున్నావుగా, త్వరగా తయారీరా వెళ్ళి వద్దాం అనగానే కోమల మొహం 1000 వాల్ట్ బల్బులా వెలిగిపోయింది. ఇదిగో ఇప్పుడే చిటికలో వచ్చేస్తాను అంటూనే నా బొగ్గపైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూమ్లోకి పరిగెత్తింది. తనంతే అల్ప సంతోషి. చిన్న చిన్న వాటికే సంబరపడిపోతుంది. ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేది. నా మనసును దోచుకుంటుంది. అమ్మ కూడా ఎప్పుడు అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమలిలాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనో చేతల్లోనో వ్యక్తం చేస్తే బాగుండును కదా. శిల్పారామంలో చూడవలసిన విశేషాలన్నీ కూడా చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చెయ్యి పడటంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. అరే కిరీటి, నువ్వేంటిరా ఇక్కడ అంటూనే ఆనందంగా వాడిని కౌగిలించుకున్నాను. చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి 2 నెలలు అయిందిరా సాయి. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంత దాకా నిన్ను కలవలేకపోయాను. వీలు చూసుకుని మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. ఇంతలో ఇలా కలిసాం. అన్నట్టు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నాతో పాటు మా ఇంటికి రండి. అమ్మ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు కిరీటి. అలాగేరా అంటూ కోమలి వైపు తిరిగి, కోమలి, వీడు నా ఫ్రెండ్ కిరీటి. మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్క ఇళ్ళు. వీడు నేను అక్కడ 6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. తను మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాడు. ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాము. చెప్పులవి వారగా వదిలి హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపెట్టాను. అమ్మ ఎవరొచ్చారో చూడు అని కిరీటి మాటలకి కళ్ళజోడు సవరించుకుని నా మొహంలోకి 2 క్షణాలు తేరిపార చూశాక, ఎవరది? సాయిరాం, చార్నాళ్ళు కనిపించావు, బాగున్నావా బాబు? ఇందిరక్క ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని. అందరం బాగున్నాం పిన్ని, నువ్వు ఎలా ఉన్నావు? నాకేం నిక్షేపంలా ఉన్నాను. బంగారా లాంటి కొడుకు, నెత్తిరి మీద పెట్టుకుని చూసుకునే కోడల పిల్ల, ముద్దులు మూటకట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పి కళ్ళలో కనిపించిన సంతృప్తి నాకు చాలా సంతోషం కలిగింది. అమ్మ కళ్ళల్లో అటువంటి ఆనందం ఎందుకు కానరాదు? కాసేపు ముగ్గురు కలిసి తణుకులో విషయాలన్నీ నెమరేసుకుంటూ కోమలి వింటూ కూర్చుంది. ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు రాగా, ఎరా కిరీటి, ఒకవేళ శిల్పారామం మేనేజర్ కూడా కలిసావా అన్న పిల్లి ప్రశ్నకి పని పూర్తి చేసుకుని వస్తుంటే అక్కడ సాయి కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి. ఆ తల్లి కొడుకులు సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని కలిగించింది.
కిరీటి తన ఆఫీసుకు సంబంధించిన విషయాలను కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది. నా మట్టుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను. అడపాదడప ఆఫీసు విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే. అయినా ఒక తరం వెనక మనిషి. అయినా అమ్మకి నా ఆఫీసు విషయాలు చెప్తే మాత్రం అర్థమవుతాయా పాడా? అంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లోని కూరగాయల సంచులను అందుకుని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి. సోఫాలో యశోద పిన్ని పక్కన కూర్చుని కొంగుతో నుదుటిపైన చెమట తుడుచుకుంటూ, అత్తయ్య, ఈవేళ మార్కెట్లో మీ అబ్బాయికి ఇష్టమైన చింత చిగురు దొరికింది. అలాగే మీకు ఇష్టమైన బొమ్మిడాయలు దొరికాయి. ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే, బాగా అలసిపోయినట్టున్నావు, ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నేను ఇందాకే టమాటో పచ్చడి చేసి వంకాయ కూరలో మసాలా కూడా చేసి రెడీ చేశాను. అన్నం కూడా అరగంటలో అయిపోతాయి అని చెబుతూ, సాయి, మీరు ఈవేళ ఇక్కడే భోజనం చేయండి. నీకు టమాటా పచ్చడి చాలా ఇష్టం కదా అంది యశోద పిన్ని. నా ఇష్టాలు నీకెంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతేనే, ఇప్పుడు భోజనాలు అవి వద్దు, ఆలస్యం అవుతుంది. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, మరోసారి తేలిగ్గా వస్తాము అన్నాడు. అయ్యో, అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలి వచ్చావా? అలా అయితే త్వరగా బయలుదేరి సాయి. నిన్ను విడిచిపెట్టి ఉండటమే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు. అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళమంతా కలిసి అడపాదడపా సినిమాకో షాపింగ్కో ప్రోగ్రాంలో వేసుకుంటే మా సాయి ఇంటికి వచ్చేటప్పుడు నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు. వాడు లేకుండా నాకు ఎక్కడికి వెళ్ళబుద్దయ్యదు అంటూ ఇల్లు కదిలేదు కాదు మీ అమ్మ. ఎప్పుడైనా పొరపాటున వచ్చినా ముళ్ళపైన ఉన్నట్టుగా ఉండి కాసేపటికి ఇంకా మా సాయి ఇంటికి వచ్చే టైం అయింది అంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండేది. దాని పంచ ప్రయాణాలు నువ్వేరా. నువ్వు మీ అమ్మ దగ్గర కళ్ళు ఎదుటిగా మెసులుతుంటే చాలు. పిన్ని మాటలకు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలు తట్టిలేపాయి. నిజమే, నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతోనే పంచుకునేవాడిని. స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అసలు తోచేది కాదు. ఏ రోజుకి ఆ రోజు ఆ వేళ ఎలా గడిచిందో పోసుకూర్చున్నట్టుగా వివరంగా అమ్మతో చెబుతుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది. ఆ మాటకొస్తే నేను ఉద్యోగం చేరాక మొదట్లో కూడా ఆఫీసు కబుర్లని అమ్మతోనే పంచుకునేవాడిని. అలా వివాహం అయిన తర్వాత కోమలతో నా బంధం బలపడి నా మనసు తలుపులని తనతో పంచుకోవడం మొదలెట్టాక నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి. భోజనం చేసావా, మందులు వేసుకున్నావా అలాంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో పెద్దగా మాట్లాడింది లేదు. నేను నోరార కబుర్లు చెప్పి ఎన్నాళ్ళైందో. నేను అలా ఆలోచనలో ఉండగానే, చూడు నానమ్మ, అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తినట్లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు. మరి ఐస్ క్రీమ్ తింటే నీకు రంప చేసి జ్వరం వచ్చేస్తుందేమోనని అమ్మ భయం. తల్లి, 4 రోజులు ఆగితే స్కూల్లో పరీక్షలు అయిపోయి సెలవులు ఇస్తారు కదా, అప్పుడు మనం ఇద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోలేడన్నా ఐస్ క్రీములు తిందాం. సరేనా బుజ్జి తల్లి అంటూ యశోద పిన్ని తన మనవరాలకు నచ్చ చెబుతుంటే చూడముచ్చటగా ఉంది. అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏమిటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. చిన్నతనం నుండే నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చిన ధ్యేయంగా బతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతో నా బాధ్యత పూర్తయిందని భావించడం ఎంత అవివేకం. యశోద పిండికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చుని ఇంట్లో అన్నిటితో అన్నయ్య ఉండవలసిన అమ్మని ఒక గదికే పరిమితం చేశాను. ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లుగా స్వేచ్ఛను హరించేసే పంజరాన్ని బంగారతం చేసిన అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదు. చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకి ఎందుకు తోచలేదు? అందరిలో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాను చూడటంలో ఉన్న ఆనందానికి అమ్మను దూరం చేసేసి, అమ్మ, నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను, ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనపడుతుంది కదా అని ఇలా చెప్పేవాడిని. నిజమే, కిరీటి చెప్పినట్టు అమ్మను ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి. ఏ తల్లైనా కోరుకునేది అదే. అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలను అమర్చేసి సరదాలని, సంతోషాలని, తన సమయాన్ని భార్య బిడ్డలతో పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది? డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్ని ఇచ్చేటైతే ఈ భూమి మీద ఈ సంపన్నుల తల్లిదండ్రులందరూ చాలా సంతోషంగా ఉండాలి. విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్తో ఇక్కడ సకల సౌకర్యాలని అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి. కానీ వాళ్ళెవరు అలా ఉండటం లేదే. సౌకర్యాల ద్వారా లేని హాయి కేవలం మేము ఉన్నామన్న బంధంతోనే నిలుస్తుంది. ఎన్నాళ్ళైంది నన్ను వేధిస్తున్న అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండటం లేదు అన్న ప్రశ్నకు సమాధానం ఈరోజు దొరికింది.
ఇంటికి చేరుకున్నాక వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని, అమ్మ ఈవేళ యశోద పిన్ని కిరీటిని కలిశాను అంటూ అక్కడ కబుర్లని ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. మెరుస్తున్న